హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే మంచి టిఫిన్ అయితే మీకు చేసి చూపిస్తానండి. అది కూడా బ్రెడ్తోనైతే మీరు ఎప్పుడైనా దోశ వేసారా? చాలా చాలా టేస్టీగా బ్రెడ్తోనైతే దోశ వేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్లు తీసుకున్నానండి. వీటిని బన్ అని కూడా అంటారు కదా. ఇవైతే ఒక 3 వరకు తీసుకున్నాను. మీరు నార్మల్గా అయితే బ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి. ఈ బ్రెడ్తోనైనా కాకుండా నార్మల్గా మనకు మిల్క్ బ్రెడ్ అలా దొరుకుతుంది కదా, ఆ బ్రెడ్తోనైనా ఇలా దోశలు అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ తీసుకున్న ఈ 3 బ్రెడ్లని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు రెగ్యులర్గా వేసే దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా వేసి పెడుతుంటే వాళ్ళకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇలా మిక్సీ జార్లో మనం తీసుకున్న బ్రెడ్లు వేసేసుకొని ఒక కప్పు వరకు సన్న రవ్వ అండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా, సుజీ రవ్వ అంటారు, ఆ రవ్వ ఒక కప్పు వరకు తీసుకొని ఒక చిన్న కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ కాకుండా ఒక చిన్న కప్పు వరకే బియ్య పిండి తీసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతోనైతే సన్నరవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. తర్వాత ఆ కప్పుతోనే ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా అయ్యేట్లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను గ్రైండ్ చేసేసుకున్నాను. వాటర్ ఏమన్నా పడితే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం దీనికోసం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. అప్పుడప్పుడు చక్కగా వేసుకొని తినేయొచ్చు. ఇంటికి మన గెస్ట్లు వచ్చినా కానీ ఇలా అయితే ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా బాగుందంటారు, చాలా బాగా మెచ్చుకుంటారండి మనల్ని అయితే డిఫరెంట్గా చేసి పెట్టినందుకు. సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఉల్లిపాయతోనైతే ఒకసారి క్లీన్ చేసేసుకోవాలండి పెనాన్ని. పెనం బాగా వేడవ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న దోశ బ్యాటర్ని ఒక గరిటెడు వరకు వేసేసుకోవాలండి. వేసుకొని దోశ వేసుకోవాలి. పల్చగా వస్తుందండి దోశ మట్టుకు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం బ్రెడ్, పెరుగు, ఉప్మా రవ్వ ఇవన్నీ వేసాం కదా, ఇలా దోశ పల్చగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. చూసారు కదా, ఒక పక్క అయితే దోశ అనేది కాలింది. ఇప్పుడు రెండో పక్క అయితే కాల్చేసుకుందామండి. ఇక్కడ దోశ రెండు వైపులా కాలింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మెత్తగా చాలా బాగుంటుందండి దోశ మట్టుకు. ఇంకో దోశ కూడా వేసి చూపించేస్తున్నాను చూడండి. దీనిపై నుంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఇలా కొత్తగా ఏదైనా చేసి పెడుతుంటే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడైతే ఒక పక్క కుక్ అయిపోయింది దోశ. దీన్ని ఇంకో పక్క కూడా తిప్పేసుకొని రెండు వైపులా కాల్చేసుకొని ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా బ్రెడ్ దోశ అయితే రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చిన చట్నీతోనైతే సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా బ్రెడ్ దోశ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దోశ అనేది, చాలా మెత్తగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.